పర్వాలేదు. స్టూడెంట్ మార్చ్ సంపాదకులు జగన్ వేదిక మీద కావాల్సిగా కోరుతున్నాం. ఇప్పుడు చుక్క రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎక్కువసేపు మాట్లాడాలి. వేదిక పైన మిత్రులు, సభలో కూర్చున్న మిత్రులందరికీ అభినందనలు. చాలా రోజుల తర్వాత ఇందిరా పార్క్ వచ్చాను. బహుశా ఇంకా ఇందిరా పార్క్ యొక్క జాతరాలు మొదలైతేనే అనుకుంటున్నాను. ఈ రోహిత్ యొక్క మరణం మొత్తం విద్యారంగంలోనే ఒక చిచ్చు లేపింది. దాని పర్యవసానం వలన ప్రతిభ గల విద్యార్థులు కూడా కదిలారు. హైదరాబాదులో ఒక సంచలనం సృష్టించారు. ఉద్యమం వేడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అది కూడా చూశాను. చకచకా అని ఎత్తున్నదో అప్పారావు గారిని లీవ్ మీద పంపించారు. ఢిల్లీకి వెళ్ళి మళ్ళా ఎత్తుగడ వేశారు. ఇలాంటి యొక్క సంచలనాన్ని ఆపాలంటే ఏం చేయాలి? కొత్త జాతీయవాదం అనేది పెట్టాలి అని అనుకున్నారు. జాతీయవాదం అనేది బహుశా ఇప్పుడు పెట్టేవారికి తెలియదు, కానీ నేను జాతీయవాదంలోనే పెరిగాను. జాతీయవాదం ప్రజలు అల్లుతారు కానీ మనుషులు సృష్టించాలని మాత్రమే చెప్పదలిచారు. భారత స్వాతంత్ర ఉద్యమం లోపట ఏ జాతీయవాదం అయితే వచ్చిందో అది మానవతా సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని, అదే కాకుండా ఒక కలోనియం రాజ్యాన్ని వెళ్ళగొట్టడానికి కోసమై వేసినటువంటి యొక్క సంగ్రామం అది. ఆ సంగ్రామంలో పాల్గొనే అవకాశం కూడా నాకు దొరికిందని మీకు మనం చేస్తున్నాను. కానీ ఇప్పుడు జాతీయవాదం చేసే మనుషులకు ఆ ఉద్యమంలో వారికి పాత్రే లేదు. అదొక గొప్ప విషయం. పాత్ర లేనివాడు కొత్త పాత్రతో సృష్టిస్తున్నాడు అంటున్నాడు. అంటే జాతీయవాదం ఎలా సృష్టిస్తారో ఇప్పుడు నేను చూస్తున్నాను. కొంతమందికి తమ పాత్ర లేకుంటే దానిలో ఇష్టం వచ్చిన మనుషులను ఎదుర్కోవచ్చు. మహాత్మా గాంధీ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, ఇలాంటి ఎత్తుందో సుభాష్ చంద్రబోస్ గారిని కొంతమందిని ఎదుర్కొన్నారు. వారు ఎట్టినటువంటి వారి యొక్క పాత్రలను ఎత్తుందో ఆధారం చేసుకొని జాతీయవాదం ఎత్తుందో మొదలుపెట్టారు. అంటే వ్యక్తులతోని జాతీయవాదం రాదు అని మీకు మనం చేస్తున్నాను. అది ప్రజలు తమ యొక్క ఆందోళనతో ఎత్తున్నదో ఆ యొక్క సంస్కృతిని అల్లుతారు. ఆనాడు ఉన్నటువంటి యొక్క జాతీయవాదం అది ప్రజలు అల్లినా ప్రజల సమస్యల మీద ఆధారపడింది కానీ వ్యక్తుల మీద ఆధారపడింది కాదని సవినీయంగా కేంద్ర ప్రభుత్వానికి నేను చెప్పదలిచాను. అది అయిన తర్వాత దాని యొక్క ప్రభావం అన్ని యూనివర్సిటీల్లో పడ్డది. ఇంకా రగులుతూనే ఉన్నది. జాదవ్పూర్ వరకు వచ్చింది, అలీగఢ్ అయిపోయింది, ఇంకా కొత్త జాదవ్పూర్ వరకు వచ్చింది. యూనివర్సిటీ లోపల దళితులనైనా లేక సమాజానికి నిర్లక్ష్యం చేయబడిన వర్గానైనా జీర్ణం చేసుకోవాలంటే
ఈ పెత్తందారి పోకడలతో పోయినట్టయితేనే పేద వర్గాలు ఉన్నత విద్యలతో అభ్యసించగలుగుతాయి. ప్రతిభ లేక కాదు, ప్రతిభను ఉపయోగించాలంటే పికిలించాలి, ప్రేరణ కలిగించాలి. అట్లాంటి మార్జినల్ సెక్షన్తో ప్రేరణ ఇవ్వాలి. అవన్నీ లోపించినప్పుడు దాని పర్యవసానం ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాను. నాకు అవన్నీ కూడా నేను దాని ఎక్కువ పర్యావరణకు పోకుండా ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉన్నదో మీకు చెప్పదలిచాను. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు చకచక చర్యలు చేస్తారు. ఉద్యమం చల్లారినప్పుడు తమ పాత కత్తులని మళ్ళీ విధిస్తారు. అప్పారావు గారిని మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకోసం అంటే ఉద్యమం చల్లారిందయ్యా, ఇంకా నువ్వు రావచ్చునయ్యా అని చెప్పారు. అప్పుడే అందుకోసమే బహుశా ఈ ఉద్యమం అనుకుంటాను. ఈ ఉద్యమం ఎందుకయ్యా అంటే చల్లారినటువంటి యొక్క ఉద్యమాన్ని ఎంతో రగిలించడానికోసమై ఈనాడు ప్రజా ఉద్యమాలు రావాలని మాత్రమే చెప్పగలిచాను. ఇది అవసరం. దీనికి సహకారం లేక కాదు, ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తామని ప్రజలు జాగ్రత్తతో ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఓపికను పరీక్షించకండి మాత్రమే ప్రభుత్వానికి చెప్తున్నాను. అప్పారావు గారిని ఏ ఉద్దేశంతో మీరు లీవ్ మీద పంపించారో ఆ ఉద్దేశంతో పూర్తి కాకముందే మళ్ళీ అప్పారావు గారిని తీసుకురావడం, మీరు చేసినటువంటి యొక్క చర్యలు ప్రజలు నిరసిస్తున్నారని మాత్రమే చెప్పగలుగుతాను. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోకండి. ప్రజలు పకోడీలు కాదు, గరం గరం పకోడీలు కాదు, అవకాశం ఇస్తారు. ఇచ్చిన తర్వాత తోవకు వస్తారా, పాలకులు తోవకు వస్తారా అని మాత్రమే పరీక్షిస్తారని మాత్రమే చెప్పదలిచాను. ఇంకా నేను హైదరాబాద్ సంగతి, తెలంగాణ సంగతి వస్తాను. తెలంగాణ గురించి మీ మాదిరిగానే నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నవాడిని. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి కోసం అయ్యి దానికన్నా ముందు నేను నైజాం సర్కార్ను చూశాను. రామకృష్ణరావు గారి మినిస్ట్రీని కూడా చూశాను నేను. ఈ రెండే మినిస్ట్రీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు నిరంకుశ ప్రభువు, మరొకరు ఎత్తున్నదో ప్రజాస్వామికం. నిరంకుశ ప్రభువు లోపల మేమేం చూసామంటే జీవ్ హుజూర్ అనే తత్వం మేము చూసాం. ఆనాడు ఎవరైనా జీవ్ హుజూర్ అంటే తహసీల్దార్ పోస్ట్ ఇచ్చేది, సర్టిఫికెట్ కాదు. జీవ్ హుజూర్ అంటే తహసీల్దార్ పోస్ట్ ఇచ్చేది. జీవ్ హుజూర్ అంటే వాడిని పని చేసి పెట్టేది. అదే రామకృష్ణరావు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజలు మీకు ఏం కావాలి, మా ఊళ్ళల్లో ఏ ఊరికి వెళ్ళినా కానీ ఆనాడు ప్రైమరీ స్కూల్ కూడా లేదు మాకు. ఏ ఊరికి వెళ్ళినా కానీ మీకు ఎత్తున్నదో అన్నిటికన్నా బదులు, అన్ని కోరికలకు బదులుగా అడిగింది ఏమిటంటే, రామకృష్ణరావు గారు మా ఊళ్ళో స్కూల్ పెట్టండి అని అన్నారు. చేరియాల లోపల హై స్కూల్ లేదు అన్నాడు. చేరియాల లోపల ప్రైమరీ స్కూల్ కూడా లేదు. జనగామలో ప్రైమరీ స్కూల్ లేదు. ఇలాంటి యొక్క దాని లోపల కానీ మద్దూరులో మాత్రం హై స్కూల్ ఉన్నదని మాత్రమే చెప్తున్నాను మీకు నేను. మద్దూరులో హై స్కూలు, మొగిల్చెర్లలో మొగల్గిద్ద లోపల హై స్కూల్ ఉన్నది. దీంతోనే ఆ ప్రభుత్వం యొక్క స్వభావం మీకు తెలుస్తుంది. ఇవాడు జీవ్ హుజూర్ అంటారో వానికి చేతి నుండి పైసలు ఇస్తారు. జీవ్ హుజూర్ అనకుంటే వాడిని ఎత్తున్నదో అనగదొక్కుతారు. కాబట్టి రామకృష్ణరావు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజల యొక్క అవసరానికి విద్య అవసరం కాబట్టి ప్రజలకు ప్రైమరీ స్కూల్ పెట్టారు. ఆనాడు అంత త్యాగాలతోని, రామకృష్ణరావు గారి యొక్క త్యాగాల వలన లేక దూరదృష్టి వలన ప్రైమరీ స్కూల్స్ వచ్చాయి. అలాంటి ప్రైమరీ స్కూల్కి ఇప్పుడు తాళాలు వేస్తామంటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని మాత్రమే చెప్తున్నాను. ఇది అంటే ప్రైమరీ స్కూల్స్తో ఎంత త్యాగాల వలన వచ్చిందో, ఆనాడు ఏర్పడినటువంటి రామకృష్ణరావు గారి మినిస్ట్రీకి నైజాం ప్రభుత్వం పోగానే ఈ ప్రజలకు కావలసింది ఏమిటి, ప్రైమరీ స్కూల్ అనే ఉద్దేశంతో పెట్టారు. అంటే రామకృష్ణరావు గారికి ఉన్న దూరదృష్టి
ఈ ప్రభుత్వానికి ఉంటే బాగుండు అని చెప్పడానికే ఇక్కడికి వచ్చానని మాత్రమే చెప్తున్నాను అనిపిస్తాను. ప్రైమరీ స్కూళ్ళను మూసేసడానికి కోసమై ఐఏఎస్ ఆఫీసర్లు అవసరం లేదు. ప్రైమరీ స్కూళ్ళను మూసేసడానికి కోసమై ఇంత రాజకీయాలు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం అవసరం లేదు. ప్రైమరీ మార్కెట్ వలన ఏ యొక్క వ్యవస్థ అయితే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన విద్యా వ్యవస్థను బాగు చేసడానికి కోసమై ఒక ఉద్యమం అవసరమైంది. అదే తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమం వలన స్కూళ్ళు బాగుపడతాయని పచ్చగుంటాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఉద్యమం ఎత్తునదో తాళాలు వేసడానికి ఎత్తుందో పన్నాగం పండుతుంటే మనుషులతో బాధపడేస్తుందో ఇక్కడికి వచ్చానని మాత్రమే చెప్పగలిచాను. దయచేసి మాత్రం ప్రభుత్వానికి ఒకసారి నేను సలహా చెప్తున్నాను. మీరు అడిగినా అడగకుండా కానీ సలహా చెప్తున్నాను. అయ్యా, ఈ పని మాత్రం చెయ్యకండి. మీరు అన్నట్టే గత ప్రభుత్వాల యొక్క పన్నాగాల వలన విద్యా వ్యవస్థ కుంగిపోయింది. ఈ టైం కాదు, 5 సంవత్సరాల టైం ఇవ్వండి. మీకు ప్రభుత్వం ఎంతుందో మీకు సవరించేదానికి మీకు 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు. మేము మిమ్మల్ని అడుగుతున్నాం కదా అంటే 5 సంవత్సరాల వరకు ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వండి. ఈలాంటి ప్రభుత్వ స్కూళ్ళను ఎట్లా కలకలలాడిస్తారో ఒకసారి చూడండి మాత్రమే నేను చెప్పదలిచాను. కాబట్టి ఈ టైంలో మీరు చెయ్యకండి మాత్రమే చెప్తున్నాను. అదే కాకుండా చివరికి ఒకటే మాట అనవుతాం. తెలంగాణ ఉద్యమం కోరింది నైజాం ప్రభుత్వంనా లేకుంటే రామకృష్ణరావు గారి మినిస్ట్రీనా అనేది తేల్చుకోవడానికి మాత్రమే చెప్తూ సెలవు తీసుకుంటా. పోరాడ